అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. వీఆర్ఓ దారుణ హత్య, బాంబు పెట్టి చంపేశారు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న వీఆర్ఏ మంచం కింద బాంబులు పెట్టి పేల్చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటనలో వీఆర్ఏ ప్రాణాలు కోల్పోగా ఆయన భార్య తీవ్ర గాయాలు పాలయ్యారు. ఇక వీఆర్ఏ ఇల్లు అయితే పూర్తిగా ధ్వంసమైనట్లు చెబుతున్నారు. ఈ దారుణానికి పాత కక్షలే కారణంగా అనుమానిస్తున్నారు. కడప జిల్లా వేముల మండలంలోని వేముల కొత్తపల్లిలో జరిగిన బాంబు పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, గ్రామ వీఆర్ఏ ఇంట్లో బాంబు పేల్చారు గుర్తు తెలియని దుండగులు. ఆరు బయట వీఆర్ఏ నరసింహులు నిద్రిస్తుండగా ఆయన మంచం కింద జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేల్చారు. గ్రామ వీఆర్ఏ నరసింహులు అక్కడికక్కడే మృతి చెందగా ఆయన భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో వీఆర్ఏ ఇల్లు పూర్తిగా ధ్వంసమైనట్టు చెబుతున్నారు. పాత కక్షలే హత్యకు కారణంగా భావిస్తున్నారు పోలీసులు. అనుమానితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక మృతి చెందిన వీఆర్ఏ మృతదేహాన్ని వేంపల్లి ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. అయితే బాబు అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తుంది మృతుడి కూతురు పుష్పవతి. మా అమ్మ బాబుతో మాట్లాడలేదన్న కసితోనే మా నాన్నను చంపాడు. గతంలో కూడా మా నాన్నను చంపేందుకు బాబు ప్రయత్నం చేశాడని పేర్కొన్నారు. అయితే బాబు కుటుంబానికి మా కుటుంబానికి మధ్య గతంలో గొడవలు కూడా జరిగాయి. రాత్రి మా అమ్మ నాన్నలు నిద్రిస్తున్న సమయంలో కరెంటు తీసి బాంబులు పెట్టి మా నాన్నను బాబు చంపాడని ఆరోపించారు వీఆర్ఏ నరసింహులు కూతురు పుష్పవతి. ఇంకా పూర్తి విషయాలు అయితే తెలియాల్సి ఉంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.